హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో 8 వసంతాలు తెలుగు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై ఫణీంద్ర నర్శెట్టి. షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసేవారు. మధురం షార్ట్ ఫిల్మ్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇన్ కేస్ తెలుసుంటే అది ఈయన తీసారనమాట. ఇక మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 18 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ శుద్ధి అయోధ్య. తను ఒక 19 years అమ్మాయి అనమాట. తనైతే ప్రేమలో పడుద్ది. దాని తర్వాత ఆమె జీవితం, ప్రేమ, బ్రేకప్లు, తిరిగి ప్రేమలో పడడం, ఇలా 8 సంవత్సరాల కాలాన్ని అయితే కవర్ చేస్తూ స్టోరీని అయితే చూపించడం జరుగుద్ది ఆ అమ్మాయి లైఫ్ లోది. ఇదే స్టోరీ భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఎవరు జరిగింది, రెండు కూడా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య, కాన్సెప్ట్ వైజ్ నాకు బాగా అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ చాలా స్లోగా ఉంది. అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, నాకైతే ఓకే అనిపించింది. పర్లేదు. లవ్ స్టోరీస్ లో స్లో బర్న్ రొమాన్స్ డ్రామాస్ ఇష్టం అనుకుంటే మీకు బాగా నచ్చుద్ది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విజువల్స్ చాలా బాగున్నాయి భయ్య. అంటే ఊటీ గానీ, కాశ్మీర్ గానీ, వారణాసి ఇలాంటి లొకేషన్స్ అయితే సూపర్ గా ప్రెజెంట్ చేశారు. చాలా బాగుంటుంది. విజువల్లీ అయితే మంచి సినిమాటోగ్రఫీ సెట్ చేసుకున్నారని చెప్పాలి. ఫిదా అయిపోయాను నేనైతే వాటికి. అండ్ ఈవెన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ గా కన్వర్సేషన్స్ కానీ అండ్ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయితే. మెయిన్ గా హీరోయిన్ కి రాసుకున్న డైలాగ్స్ ఇవన్నీ కూడా సూపర్ గా రాసుకున్నారని చెప్పాలి. అండ్ బీజిఎం కూడా బాగా వర్కౌట్ అవుతుంది. త్రూ అవుట్ ద మూవీ మీకు బీజిఎం రన్ అవుతూనే ఉంటుంది. చాలా సీన్స్ అయితే ఎలివేట్ చేసింది అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో అవసరం లేదనిపించింది, కానీ బీజిఎం పరంగా అండ్ సౌండ్ మిక్స్ పరంగా వర్కౌట్ అవుతుంది. మీకు మంచి ఫ్రెష్ ఫీల్ అయితే కలిగిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది భయ్య మూవీ అన్నది. కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో ప్రెజెంట్ చేశారు. యాక్చువల్లీ లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఆ లవ్ లో ఉండే ఎమోషన్స్ కానీ, ఆ లవ్ ని కానీ, ఆ స్టోరీస్ ని కానీ ఇవన్నీ కూడా ఒక యూనిక్ వేలో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. దాని పరంగా కొంచెం కాన్సెప్ట్ వైజే నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. యాక్చువల్లీ పర్లేదు, ఓకే అన్న వాటికి ఇవే రీజన్స్. ఇవి గనక లేకపోయి ఉంటే నేను మూవీని అయితే పక్కన పడిసేద్దును. ఇవి ఉండడం వల్లే కొద్ది గొప్ప నేను మూవీని థియేటర్ లో చూడగలిగాను భయ్య. వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్ మామూలు స్లో కాదు, చాలా స్లోగా సాగుద్ది. అన్ని ఎమోషన్స్ బాగున్నాయి కాదనట్లేదు, బట్ ఆ స్లో పేసింగ్ వల్ల ఏమవుతుందంటే మీరు అస్తమానం టైం చూసుకునేలా చేస్తారనమాట. ఎప్పుడు అయిపోద్దారా అన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అందరికీ కాదు, నా మైండ్ సెట్ కి తగ్గట్టు వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. నాకైతే వచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది భయ్య. మెయిన్ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చాలా చోట్ల బాగుంది, బట్ చాలా చోట్ల డిసప్పాయింట్ కూడా అయ్యాను. అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు ఆ పర్ఫార్మెన్స్ అన్నది. అలాగే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఇంకా డైలాగ్స్, పాజిటివ్స్ లో కూడా డైలాగ్స్ గురించి చెప్పా. అదే విధంగా డైలాగ్స్ కూడా మరీ ఓవర్ గా ఎక్కువైపోయినాయి అన్న ఫీల్ కూడా వస్తుంది భయ్య మీకు ఖచ్చితంగా. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఆడియన్స్ కి బోర్ తెప్పించే విధంగా ఆ డైలాగ్స్ ని యూజ్ చేసుకుంటారు. అది కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ కమర్షియల్ అప్పీల్ కూడా ఉండదు. ఇలాంటి సినిమాల్లో కమర్షియల్ అప్పీల్ ఎత్తుకుతావేంట్రా అంతట్టు. కమర్షియల్ అంటే నేను ఇదే యాక్షన్ బ్లాక్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటి వాటి కోసం అయితే అడగట్లేదు భయ్య. అంటే కొంచెం క్లైమాక్స్ పరంగా కానీ అండ్ కొంచెం కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా కానీ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి లవ్ లో కూడా, వాటిని కూడా పెట్టుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే మరీ స్లోగా తీసుకెళ్లి అండ్ ఆ క్లైమాక్స్ లో డిసప్పాయింట్ చేయడం అన్నది అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే మీరు అంత తీసుకెళ్ళినప్పుడు క్లైమాక్స్ అనేది ఒక హై పాయింట్ లో ఎండ్ చేస్తే బాగుంటుంది, బట్ ఇక్కడ క్లైమాక్స్ అనేది డిసప్పాయింట్ చేసే విధంగా ఉంటుంది. ఆ కమర్షియల్ ఎలిమెంట్ అయితే మిస్ అవుద్ది అనమాట. అదే నాకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే అందమైన ప్రయాణం అయ్యా, కానీ అది అందరికి నచ్చేది కాదు. కొంతమంది అయితే బాగా ఆస్వాదించగలరు, కొంతమందికి అయితే వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో విజువల్స్ పరంగా, డైలాగ్స్ పరంగా అండ్ ఆ లవ్ అన్న కాన్సెప్ట్ ని చూపించిన పరంగా అయితే వర్కౌట్ అవుద్ది. ఉన్నట్లు అయితే డిసప్పాయింట్ అవుతారు. మీరు చూద్దాం అనుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి, థియేటర్స్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. నేనైతే థియేటర్కి వెళ్ళొద్దని చెప్పను, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నేను మార్నింగ్ కుబేరా రివ్యూ కూడా పెట్టాను. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.